తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పదవికి పిల్లి సత్యబాబు రాజీనామా చేశారు. వలసపాకల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తానే రూరల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమించి 14 నెలలు అయిందని, పార్టీ కార్యకర్తలకు చిన్న చిన్న విషయాల్లో ఏమీ చేయలేకపోతున్నానని మనస్తాపంతో పదవికి రాజీనామా చేశారని తెలిపారు. గ్రామ స్థాయి నుండి కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీ పదవులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్లను నియమించాలని 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో టీడీపీలోనే ఉన్నాయని అన్నారు. తాను బతుకున్నంత వరకు పార్టీలో క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతారని తెలిపారు. ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నన్ను నియమించి 14 నెలలు అయింది సుమారు. నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు ముందే నా సహచరులు అందరితోటి కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి పరిస్థితి, మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ, ఏవైనా హాస్పిటల్, ఏవైనా ఏంటిది పోలీస్ స్టేషన్, చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటం జరిగింది. ఈ రాజీనామా అన్న విషయం 2-3 రోజులు 4 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎందుకు మేము ఆగేమంటే, గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ పాడవకూడదు, గ్రామస్థాయి నుంచి పార్టీలు, సెక్రటరీలు, అలాగే కమిటీ, అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించాలన్న ఒక సదుద్దేశంతో మళ్ళీ క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీలు కానీ ఇప్పటి వరకు వేసాం. నిన్న ఒకటి, ఇవాళ ఒకటి మండల పరిషత్ పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీసులో పెట్టడం, అక్కడేమో వేలంగిలోనేమో అది పెట్టడం జరిగింది. మరి నిన్న కొన్ని కారణాంతరాల వల్ల రసాబస అయింది. రసాబస అయినప్పుడు దానికి బాధ్యుని నన్నే చేస్తారు ముందు, ఇంక అందులో ఏం తేడాలా. ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు ఒక రాజకీయ నాయకుడై, ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఒక మంది మార్బలం, ఒక సిస్టమేటిక్, ఒక ఉన్న గ్రూపులు సిస్టమ్ ఉన్నవాళ్ళు మాట ఆలకిస్తారు. ఎందుకంటే మీకు కూడా చెప్తా ఉన్నా, 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 6 నెలలకు జాయిన్ అయ్యింది. కారణం కూడా 6 నెలలు గ్యాప్. ఎందుకంటే అప్పుడు మావిడాడు గంగిరెడ్డి ఇండిపెండెంట్గా వేసినందుకు, ఆ ఇండిపెండెంట్గా వేసినప్పుడు రామారావు గారు పార్టీ ఉన్నప్పుడు ఈయనకి చేశాను కాబట్టి, అందులో ఈ 6 నెలల గ్యాప్లో మన ఇండిపెండెంట్ ఇప్పుడు దాకా చేసి అందులో పార్టీలో జాయిన్ అయితే సమంజసం కాదని 6 నెలలు గ్యాప్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నా. మీకు అనేక సార్లు చెప్పాను, చావటం అంటే తెలుగుదేశం పార్టీ జెండాతోటి శ్మశానంకి వెళ్తాం తప్ప, అది కూడా మా గ్రామం మాదాపట్నంలో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను. నేను ఇన్ని చెప్పినా ఇవాళ నియోజకవర్గంలో కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ దగ్గరికి వచ్చి కొన్ని ఇబ్బందులు రావడం కూడా జరిగింది. జీవిత ఖైదుగా ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పిల్లలు రావడానికి సహకరించాలంటూ వస్తున్న వార్తలపై గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పందించారు. శ్రీకాంత్ గూడూరు ప్రాంతానికి చెందిన వాడని, వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు ఫిరోలకు సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వం తమ సిఫారసును రిజెక్ట్ చేస్తూ అతనికి ఫిరోల్ ఇవ్వలేమని గత నెలలో లెటర్ పంపించిందని వెల్లడించారు. ఆ తర్వాత అతను ఎవరి ద్వారా సిఫారసు చేయించుకున్నాడో తనకు తెలియదని అన్నారు. అసత్య ప్రచారం నమ్మవద్దని, ఎన్డీఏ ప్రభుత్వం రౌడీ షీటర్లను ప్రోత్సహించదని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ లెటర్ ఆధారంగా ఆయనకి ఫెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రికమెండేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి ఫెరోల్కి అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాక్టివిటీస్ ఆమె ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెలోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తానంటే, ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే
అతను పెట్టుకున్నటువంటి ఫెరూలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరూలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే ఫెరూలు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటోకి పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాత్రం శ్రీనివాసరావు గారు రాంటి సార్ అంటే నేను పోయి నిలబడ్డా. అది చాలా దూరం. ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరూలు విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాం. తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద కన్నా ఆయన కన్నా ఫెరూలు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపుచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా ఫెరూలు వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అది కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎస్పెషలీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పుగా పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి ఫెరూలు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో 2 నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తు చేశారు. దయనీయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా తండోపతండాలుగా రైతులు, వారి కుటుంబ సభ్యులు చాంతాడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తా ఉంది, రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది. ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు, బురద జల్లడం తెలుసు. కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొకసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు. కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానపడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది.
ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటది, మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. రెండు పార్టీలు దొందు దొండేనండి, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు. పార్టీగా మేము కూర్చుని ఆలోచించి అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే, కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 2 ఏళ్లలో మొత్తం 9 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా హౌసింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది, వెల్లడించిన మంత్రులు పార్థసారథి, నారాయణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. P4 పేరుతో ఉద్యోగులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని సరికాదు, వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు. తెలంగాణలో ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి రాలేదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.